ദൈവനാമത്തിന്റെ മഹത്വം ഉണ്ടാകട്ടെ. ദൈവനാമാనికి వందనాలు కలుగుగాక. ഒരു പ്രാവശ്യം കൂടെ നിങ്ങളുടെ మధ్యത്തിൽ కടന്നു വരുവാനായി మరలా ఒకసారి మీ మధ్యలోకి రావడానికి దేవుడు అవకాశాన్ని కల్పించినందుకు దేవునికి వేలాది వందనాలు. ഇവിടെ ശുശ്രൂഷിക്കുന്ന ബഹുമാന്യനായ കർത്തൃദാസൻ, ఇక్కడ సేవా పరిచయం చేస్తున్న దేవుని యొక్క సేవకులు, തന്റെ കുടുംബം, ఆయన కుటుంబం, എന്റെ ബഹുമാന്യനായ സുഹൃത്ത് പ്രിയ ജോണി പാസ്റ്റർ, నా ప్రియ స్నేహితుడు జానీ పాస్టర్ గారు, ప్రియ ఆనంద్, అదే రీతిగా ఇందాక వాక్యం బోధించిన దేవుని దాస్ ఆనందయ్య గారు, ప్రియ అజిత్ గారు, ప్రియ എല്ലാവരെയും ഓർത്ത് ദൈവത്തെ అదే రీతిగా ఈ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలకు అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ഇവിടെ വിശിഷ്യ ഇവിടെ ആരാധിക്കുന്ന അതായത് വിശ്വാസ സമ്പന്നരായ దైవమక్കളെ ఓర్త దైవത്തെ స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సంఘంలో ఉన్న బహుమూల్యమైన విశ్వాసాలందరి బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రావిశ్యం ഞങ്ങളുടെ കേരളത്തിൽ നിങ്ങളുടെ മധ്യത്തിൽ കടന്നു വരുവാൻ ఈసారి కూడా కేరళ నుంచి మీ మధ్యలోకి రావడానికి దేవుడు అవకాశాన్ని కల్పించారు. అడ్వకేట్ శశి కిడకిడ ప్రభా పాస్టర్ యొక్క ప్రత్యేకమైన దృష్టి. అడ్వకేట్ గా శశి గారు ఉన్నారు. ఆయన ప్రభా పాస్టర్ గారిని మాట మాటకి ఫోన్ చేసినప్పుడు సంప్రదించి అడిగారు. నిങ്ങളെ എല്ലാവരെയും പ്രത്യേകമായി ఈ అందరినీ కూడా గుర్తు పెడుతున్నారు, ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నారని మాట సందేశాన్ని గౌరవం చెప్పారు. അദ്ദേഹം ഞങ്ങളുടെ കൂടെ വന്നേനെ, പക്ഷെ വരാൻ പാടില്ലാത്ത ഒരു സന്ദർഭമാണ്. ఆయన మన మధ్యలోకి రావడానికి వీలు కానట్టుకున్న అవకాశం అయితే ఇదండి. ఇప్పటికే ഒരു సాహചര്യത്തിൽ ഞങ്ങൾ രണ്ടുപേർക്കും ഒരുപോലെ പോരാൻ കഴിയും. అయితే ఇప్పుడున్న ఈ పరిస్థితిలో మేమిద్దరం కూడా ఒకే రీతిగా వచ్చి తీరే అవకాశాలు లేదు కాబట్టి അദ്ദേഹത്തിന്റെ స్నేహമായ అన్వేషణ, അതുപോലെ തന്നെ పాస్టర్ ఎంకే పౌలోస్ అన్వేషణ, అదే రీతిగా దేవుని యొక్క దాసు ఎంకే పౌలోస్ గారు, అదే రీతిగా శశి గారు వారి యొక్క ప్రేమను మీకు ప్రకటించారు. ഒരിക്കലും ഇവിടെ കടന്നു കഴിഞ്ഞ മുമ്പത്തെ വർഷം ഇവിടെ കടന്നു വന്ന അമേരിക്കയിൽ നിന്ന് കടന്നു വന്ന പാസ്റ്റർ MS അബ്രഹാം, అదే రీతిగా గతసారి మన మధ్యలోకి వచ్చిన దేవుని యొక్క సేవకుడు MS అబ్రహాం గారిని అమెరికా నుంచి వచ్చిన సేవకుడు కూడా మీ గురించి అడిగారు. എല്ലാവരുടെയും അന്വേഷണവും అందరి యొక్క ప్రేమను ప్రార్థన వినపాలని మీ అందరికీ చెప్పడం జరిగింది. നിങ്ങൾ വലിയ സന്തോഷമുള്ളവരാകുമല്ലോ അല്ലേ? ദൈവം നമ്മെ ധാരാളമായി അനുഗ്രഹിക്കട്ടെ. దేవుడు మనలందరినీ కూడా అత్యధికంగా దీవించి తీరునుగాక. ദൈവത്തിന്റെ മഹാദൈവത്തെ നന്ദിയോടെ దేవునికి కలిగి ఉన్న కృపను బట్టి దేవునికి నన్ను స్తుతించి తీరుతున్నాను. പ്രിയ ജോണി പാസ്റ്റർ നിങ്ങളെ നന്നായി ദൈവത്തിനെ പഠിപ്പിക്കുന്നയാളാണെന്ന് എനിക്ക് നന്നായി నాకు తెలుసు. మీ అయ్యగారు మీకు దేవుని యొక్క వాక్యంలో నుంచి జోని పాస్టర్ గారు బాగా నేర్పిస్తుంటారని నాకు తెలుసు. అజిత్ വൈകുന്നേരം നിങ്ങളെ ദൈവത്തിനെ പഠിപ്പിക്കുന്നത് ഞാൻ കേൾക്കാം. నేను వినగలిగిన అజిత్ గారు మీకు కొందరికి దేవుని యొక్క వాక్య లేఖనాలు నేర్పించడానికి విన్నాను. പ്രിയ ജോണി പാസ്റ്ററെ അന്വേഷിക്കാൻ ഞാൻ വിളിക്കുമ്പോൾ ചോദിക്കും, ഇവിടുത്തെ കാര്യങ്ങൾ ചോദിക്കാം. నేను అప్పుడప్పుడు ఫోన్ చేసేటప్పుడు జోని పాస్టర్ గారు చెప్తుంటారు, ఇక్కడ ఉన్న వార్తలే చెప్తూ ఉంటారు. ആ തിങ്കളാഴ്ച എന്ന് പറയുന്ന ഒരു ദിവസം ഉണ്ടെങ്കിൽ താൻ വൈകിട്ട് ഇവിടെ ഉണ്ടാവും. సోమవారం అన్న ఒక పగలు కానీ వస్తే ఆ రాత్రి మాత్రం ఖచ్చితంగా విక్రమపురంలో ఉంటారన్న వర్తమానమే నేను వినొచ్చింది. ഉണ്ടോ? నిజమే కదా, వస్తున్నారు కదా. നിങ്ങൾക്ക് സന്തോഷമാണോ? అది ఆయన రావడం మీకు ఆనందమే కదా. എല്ലാ ആഴ്ചയിലും ആ സമയത്ത് ഞാനും കൂടിയുണ്ട്. అలాగైతే ఆయన ప్రతి సోమవారం వస్తున్నారంటే నేను కూడా ప్రతి సోమవారం మీ మధ్యలో ఉన్నాను. నేను లేకుండా మీరు ఎప్పుడు ఇక్కడికి రాలేదని, మీకు తెలియకుండానే నేను ఇక్కడ మీ మధ్యలో ఉన్నాను. కంటితో చూస్తే మీకు మేము కనబడలేం కానీ ప్రార్థన చేసి మిమ్మల్ని దీవించాలని నేను ఆశపడుతున్నాను. బహుమానాయ సహోదరుని ప్రియ జోడి పాస్టర్ దైవం ఉపయోగించడం నేను ఆశపడేది మీ పాస్టర్ గారిని దేవుడు ఎక్కువగా ఉపయోగించుకు తీరాలని. అజిత్ని కూడా దేవుడు ఎక్కువగా ఉపయోగించాలని కోరుతున్నాను. ఈ దేశంలో సందర్శించడం దర్శించి తీరాలని నేను కోరుతున్నాను. కుటుంబపరంగా దేవుడు కొందరు దర్శించాలని కోరుతున్నాను. ఎంతమంది ఆశపడుతున్న దేవుడు నన్ను దర్శించాలని మేము అది ఆశపడుతున్నాము. ഞാൻ പലപ്പോഴും ചിന്തിക്കാറുണ്ട്. నేను కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాను. മഴക്കാലമാണെങ്കിലും ശരി തന്നെ, വേനൽക്കാലമാണെങ്കിലും ശരി തന്നെ, వర్షాకాలమైనా పర్వాలేదు, ఎండాకాలమైనా పర్వాలేదు, വഴി മോശമാണെങ്കിലും നല്ലതാണെങ്കിലും, త్రోవ బాగున్నా బాగులేకపోయినా
ഈ റായികടയിൽ ആഴ്ചയിൽ 2-3 പ്രാവശ്യം ഇവിടെ വന്ന് ఆ వారానికి 2-3 సార్లు ఇలాగా రాయగడి నుంచి ఇక్కడ ఈ పార్వతీపురం ప్రాంతానికి వచ్చి ദൈവവചനം ശുശ്രൂഷിക്കുകയും ദൈവവചനം പഠിപ്പിക്കുകയും ചെയ്തിട്ട് എല്ലാ രാത്രിയിലും തിരിച്ചു പോകുന്ന ഒരു ദൈവദാസനെ നിങ്ങൾക്കറിയാമല്ലോ. అయితే ప్రతి వారం ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తున్న ఒక దేవుని యొక్క సేవకుడికి మీకు తెలుసు కదా. അദ്ദേഹം നിങ്ങളൊക്കെ അനുഗ്രഹിക്കപ്പെടണമെന്ന് ആഗ്രഹിക്കുന്നു. ఆయన ఆశపడేది ఎందుకు ఆ రీతిగా రావడం, ఆయన రావడానికి ఉన్న ఒకే ఉద్దేశం మీరు అందరూ దీవింపబడి తీరాలని. దేవుని యొక్క కార్యం జరిగి తీరాలని. జీవిత స్థితిగతుల్లో గొప్ప మార్పులు జరగాలని. നിങ്ങളെല്ലാം ശക്തന്മാരായിരിക്കണം. మీరందరూ కూడా ఆత్మీయతలో శక్తివంతులై తీరాలని. കഴിഞ്ഞ വർഷത്തേക്കാൾ നിങ്ങൾ ആത്മീയമായി വർദ്ധിച്ചിട്ടുണ്ടോ? నేను గత సంవత్సరం వచ్చిన దానికన్నా ఈ సంవత్సరంలో అధికంగా దేవుని యొక్క వాక్యంలో ఎదిగి ఉన్నారా? ഉണ്ടോ? ఎదిగి ఉన్నారా? ഒരു ഇഞ്ചൂടെ ആത്മീയമായി വളർന്നിട്ടുണ്ടോ? 1 ఇంచి ఆత్మీయతలో ఎదిగారా? అల్పం కూడి ఇంకా ఎదుగుతున్నారా? നമ്മളൊരു തെങ്ങ് വെച്ചാൽ ఊహించండి, ఒక కొబ్బరి చెట్టు కానీ నాటితే, అదే నెల్లి వెచ్చాൽ లేకపోతే విత్తనం గోధుమలు కానీ వేస్తే విత్తనం వేస్తే, చెడి నట్టాൽ లేకపోతే ఒక చెట్టుని నాటితే ఇది నడుന്നവര് എല്ലാ ദിവസവും അതിനകത്ത് പോകും. ప్రతిరోజు నాటిన వాడు వెళ్ళి దేన్ని చూస్తాడు? ఆ చెట్టు ఎంత మాత్రం ఎదిగిందా చూస్తాడు. ఇది വളരുന്നുണ്ടോ? ఇది ఎదుగుతుందా? ఇది ఎంత మాత్రం വളരുന്നുണ്ടോ? ఇది ఎంత మాత్రం ఎదిగింది? అయ్యో ఇది ఎదగట్టలేదు. ఏది మొహമാണ് దీనికి ఇంకా ఏ సత్తు వేస్తే వెలుగుతా, ఏ మందు కొడితే ఇది ఇంకా ఎదిగిద్ది? ఎంత నీళ్ళు పొయ్యాలా ఇది ఎదగడానికి? అలా మీరు ఆలోచించట్లేదా? ఏదైనా నాటితే നമ്മുടെ കുഞ്ഞുങ്ങളാണെങ്കിലും നന്നായി വളരുന്നില്ലെങ്കിൽ ഒരു പ്രയാസമുണ്ട്. మన పిల్లలైనా చూడండి, ఎదగకపోతే ఎంత బాధ కలిగింది మనకి. బూస్ట్ കൊടുക്കുന്നു, అది കൊടുക്കുന്നു, ఇది കൊടുക്കുന്നു, ఎంతెല്ലാം കൊടുത്താൽ ఎదగకపోతే బూస్ట్ కొని చేస్తాం, జీడిపప్పులు కొని చేస్తాం, పప్పులు కొని చేస్తాం, అప్పులు కొని చేస్తాం, అన్ని కొని చేస్తాం. దేనికి? ఎదగడానికి. నిజమే కదా? చిన్న కుటుంబాలు మాత్రం నన్నాయి ఉన్నాయి. కానీ కొన్ని పిల్లలు ఉన్నారు చూడండి, టకటకటకా ఎదిగి బలపడిపోతారు. ఎక్కడే వీటి దగ్గర మా ఇళ్లలో మా ఊర్లో కూడా ఇంతే సంగతి. ఇప్పటికే పిల్లలతో పెట్టి కార్యమై വളരുന്നു. ఇప్పటి కాలంలో పుట్టిన పిల్లలు త్వరగా ఏం చేయట్లేదు. అందుకే ప్రతి తల్లులు వచ్చి పేదల విషయంలో చెప్పే ఒకే మాట, మా బాబు మా పాప ఏమి తినట్లేదు. నేను ఆ ఇళ్ళన్నీ పరిశోధించి వీళ్ళు చెప్తున్నారు, కానీ వాళ్ళ ఇంట్లలో తినడానికి ఉన్న సరుకులు డబ్బాలు నిండి ఉన్నాయి. ఈ భూమిలో అప్పరు అమ్మకి, అలాగైతే ఈ భూమిలో ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులు, ఆ తాతగారు అమ్మమ్మ గారు మక్కలే గురించి పిల్లల గురించి వారి పిల్లల గురించి పిల్లల గురించి తలుచుకునేది ఇలాంటి ఒక ఆలోచన ఉంది. എനിക്ക് 6 కొడుకులు, నాకు సుమారుగా 6 మనవడు మనవరాలు ఉన్నారు. నా ఆశ ఏంటో ఆ పిల్లలందరూ ఎదిగి గొప్ప వాళ్ళు అయితే రాని. నేను వెళ్ళేటప్పుడు ఏదైనా కొనుక్కొని తీసుకెళ్తాను. నేను తినకపోతే నేను తిడతాను. కొందరికి మాంసం నచ్చదు, కొందరికి గుడ్డు తినడం ఇష్టం కాదు. అది తింటే దురద వచ్చేస్తుంది. కొందరికి అది తినడానికే అసహ్యం. అవన్నీ చూసిన నాకు వేదన కలిగింది. అయ్యో దేవా, ఏం తినట్లేదు కదా. అలాగైతే మన కొరకు ప్రాణాన్ని అప్పగించిన యేసయ్య, మన కొరకు ఖరీదు నుంచి మనల్ని కొనుక్కున్న యేసయ్య, నా పిల్లలు ఆత్మీయతలు ఎదగటలేదో అని చెప్పి ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో. పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి అధికంగా ఎదిగారా లేదా అని దుఃఖపడుతున్నాడు ఆయన. ఎదిగారా? దేవుడు ఇంకా మీకు ఎదగడానికి సహాయం చేసి తీరును గాక.
ആ ശരീരത്തിന്റെ വണ്ണം കൂടിയോ കുറഞ്ഞോ ഇല്ലയോ എന്ന് തയ്യക്കാരന്റെ അടുത്ത് మీ శరీరం లావు ఎక్కిందా సన్నం తగ్గిందా ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుసుకుంటారు. మీ బట్టలు కుట్టినోడి దగ్గరికి వెళ్ళి కొలత చూస్తే అర్థమైపోయింది. శారీరకంగా మీరు పెరిగారా తగ్గారా ఎవరికి తెలుస్తుంది? ఆయనకి తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. అందుకే కదా బట్టలు కుట్టించడానికి వెళ్ళినప్పుడు కుట్టినోడు ఏం చేస్తాడు, ముందు మీ శరీరానుకున్న కొలత చూసుకుంటాడు. అప్పుడు అంటాడు, ఏమండి కాస్త పెరిగినట్టు ఉన్నారు తగ్గినట్టు ఉన్నారని ఆయనే మాకు అయితే కొన్నిసార్లు చెప్తాడు, కాస్త పెరిగారండి, ఇంకా కొందరికి చెప్తారు లేదండి కాస్త తగ్గారండి. అలాగైతే ఈ రాత్రి వేళ శారీరక మనిషిని లెక్క కొలుసుకు తీరడానికి ఎవరు టైలర్ ఉన్నాడు, ఈ ఆత్మీయతను కొలత తీసుకు తీరడానికి దేవుడు ఉన్నాడు. ప్రియ యవ్వనస్తులారా, మీరే భవిష్యత్ కాలంలో ఆత్మీయతలో ఎదిగిన నేను ఇక్కడికి వచ్చిన నాకు చాలా ఆనందం కలిగింది. ఒక ముసలమ్మ గారు మా చేతిలో బైబిల్ పట్టుకొచ్చి చర్చిలో వచ్చి కూర్చున్నారు. దేవుడు ఇంకా మిమ్మల్ని అధికంగా దీవించి తీరుగాక. ఇందాక పాస్టర్ గారు సందేశం చెప్పినప్పుడు 3 ప్రశ్నలు అడిగి మీకు ఏం చేశారు, దానికి జవాబులు కూడా చెప్పారు. ఏంటంటే 3 ప్రశ్నలు ఒకసారి చెప్పండి. మొదటి ప్రశ్న దేవుడు వారికి అడిగినది, మీరు వచ్చే త్రోవలో ఏం సనుగులాడి ఏం మాట్లాడుకొని వచ్చారు? రెండవ ప్రశ్న దేవుడు అడిగింది, నన్ను తాకిన వాడెవరు? മൂന്നാമത്തെ കാര്യം, മൂടോ പ്രശ്ന കർത്താവിനെ കുടുക്കുചോദ്യങ്ങളുമായി വന്ന പരീശന്മാരോട് ന്യായശാസ്ത്രിമാരോട് దేవుని ఇరికించుకు తీరడానికి వచ్చిన హెరోదీయులు పరిసయ్యులకు దేవుడు అడిగిన మాట, ഒരു നാണയം എടുത്ത് കർത്താവ് ചോദിച്ചു, ఒక నాణ్యాన్ని చూపించి వాళ్ళకి ఒక నాణ్య ముద్రను తీసి చూపించాడు. ഇതിന്റെ മേലെഴുത്ത് ആരുടെയാണ്? ఇందులో ఉన్న రాత బొమ్మ ఎవరిది? ഇതിന്റെ മുദ്ര ആരുടെയാണ്? ఇంట్లో ఉన్న ముద్ర ఎవరిది? അവരെ കൊണ്ട് തന്നെ ഇന്നവരുടെയാണ്. అయితే వారికే ప్రశ్న అడిగారు, వారి నోట్లోంచే దేవుడు జవాబు పుచ్చుకున్నారు. ఇന്ന് రాత్రి ఈ సంధ్యాయామത്തിൽ దైవం తన ചോദ്യമൊക്കെ ఈ రాత్రి వేళ నీతో కూడా దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. എന്നോട് ചോദിച്ചിട്ടുണ്ട്, నాతో దేవుడు అడిగారు. మరి మీ ఈ రాత్రి వేళ దేవుడు నీతో ప్రతి ఒక్కరితో దేవుడు ఆ ప్రశ్నను అడుగుతారు. ఆ ചോദ്യത്തിനൊക്കെ మరొకటి പറയలే, ఆ ప్రశ్నలకన్నీ జవాబు నువ్వే చెప్పుకోవాలి. ఎత్రకాలం ఈ భూమి നമുക്ക് ഇവിടെ ഉണ്ടാകുമെന്നറിയില്ല. ఈ భూమిలో ఎన్ని సంవత్సరాలు నువ్వు బతుకుంటావో లేదో చెప్పలేదు. ഓരో ദിവസവും നമ്മളെയൊക്കെ ഉദ്രവിപ്പിക്കുന്ന ചില വാക്യങ്ങളും ദൈവവചനമൊക്കെ പാട്ടുമൊക്കെ കേൾക്കാൻ കഴിയും. మీ వ్యక్తిపర జీవితంలో కొన్ని వాక్యాలు మిమ్మల్ని తాకుతుంటాయి, కొన్ని పాటల చరణాలు మీకు తాకుతూ ఉంటాయి, కొన్ని నీతో మాట్లాడుతూ ఉంటాయి. കഴിഞ്ഞ വർഷം ഞങ്ങൾ വന്നപ്പോൾ ഞങ്ങൾ എന്താ സംസാരിച്ചത് നിങ്ങൾ ഓർക്കുന്നു? గతసారి నేను వచ్చినప్పుడు ఏం వాక్య సందేశం చెప్పామో మీకేమైనా గుర్తుందా? ഉണ്ടോ? గుర్తుందా? మార్తా మరియను അവർ ചെയ്ത ശുശ്രൂഷ. గురు వచ్చారు, నిన్ను పిలుస్తున్నారు. హల్లెలూయా. ఈ రోజు కూడా గురువు వచ్చి పిలుస్తారు. ఆ గురువు ఇక్కడికి వచ్చారు. హల్లెలూయా. നമ്മുടെ ജീവിതത്തിന്റെ രംഗത്തും ആ ഗുരു ഉണ്ടെന്നുള്ള വിശ്വാസം నీ జీవిత స్థితిగతులు అన్నింటిలో కూడా నీ దగ్గరికి తోడించుకోవడానికి వచ్చిన వాళ్ళ ఆ గురువు నీ పక్కన ఉన్నాడు కాబట్టి దేవునికి ഞാനിവിടെ ഇരുന്നപ്പോ, నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ഈ 2 കുഞ്ഞുങ്ങളെ ഇങ്ങനെ ശ്രദ്ധിപ്പാണ്. ఈ 2 పిల్లలు నేను చూశాను. അവര് വളരെ వ్యక్తമായിട്ട് എഴുതുക. వారు కూర్చొని ఏదేదో రాసేసుకుంటున్నారు. నేను అనుకున్నాను పాస్టర్ గారు చెప్పిన వాక్యాలలో రాసేస్తున్నారేమో, నోటుగా రాసుకుంటున్నారేమో. నేను అనుకున్నాను ఆనంద్ పాస్టర్ గారు చెప్పిన వాళ్ళకి ఎంత అర్థమైపోతుంది, గొప్పగా రాసేస్తున్నారేమో అనుకున్నాను నేను. నాకు తెలుగు రాదు కదా, తెలుగు రాస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు పాస్టర్ గారు చెప్పిందండి రాసేస్తున్నారేమో వాక్యాలు బాగా నేను అలా చూసి అలా పరామర్శించి చూసినప్పుడు అది రాత కాదు, నాలాంటి ముఖం ఉన్న కొన్ని ముఖాలను ఎక్కడ గీసేస్తున్నాను.
ഒരു സംഭവം കഥ ഞാൻ നിങ്ങളോട് പറയും. అయితే ఇందులో నాకు ఒక మంచి కథ నాకు గుర్తొచ్చింది. ഇതുപോലെ പിള്ളേര് ഇങ്ങനെ വരയ്ക്ക് എഴുതുകയും ചെയ്യാണ്. ఇలా కొంతమంది పిల్లలు కూర్చొని ఇలా రాసుకొని బొమ్మలు గీసుకొని కూర్చున్నారు. 2000 ഞാൻ ശുശ്രൂഷിക്കുന്ന ഒരു സഭയിൽ 2000 అన్న సంవత్సరంలో నేను ఒక సంఘంలో వాక్య పరిచయం చేసినప్పుడు, അതായത് എന്റെ പെങ്ങളുടെ മക്കള് വന്നിരിപ്പോൾ నా 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 సహోదరి యొక్క పిల్లలు అక్కడ వచ్చి కూర్చుండేవారు. അത് അവർ ചെറുതാണ്. ఆ రోజుల్లో వారు చిన్న పిల్లలు. അതായത് ഇവിടെ వన్న అడ్వకేట్ శశిയുടെ మక్కళం. నేను చెప్పేది ఇంకెవరు కదా, మన మధ్య వచ్చిన శశి గారు ఉన్నారు కదా, అడ్వకేట్ గారు. രണ്ട് പെണ്ണും ഒരു ആണുമാണ്. ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లోడు. అవి ఈ చెరుకుని అడిచిరిക്കുന്ന పిల్లలు. అయితే వాళ్ళందరూ కూడా ఆ ప్రార్థనలో ముందు పంక్తిలో పిల్లలందరూ కూర్చున్నారు. అడిచిరిగిన పిల్లలకి పట్టుకోవడం. అయితే ఈ పరిచర్య జరుగుతున్న మధ్యలో ఒకరిని కెలకడం, ఈయన్ని పిసిరడం, ఆయన్ని గిల్లడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మధ్యలో. నేనేమో వేడిగా వాక్యం గట్టిగా చెప్తున్నాను. నేను ఎంత గట్టి తీవ్రత వాక్యం చెప్తున్నాను. ఈయన ముందే కూర్చొని పిల్లలు ఏం చేస్తారు, ఒకరిని పిసుకోవడం, ఒకరిని చిక్కడం, ఒకరిని గిల్లడం చేస్తున్నారు. నేను వెంటనే వాక్యం ఆపేసి వాళ్ళని చూసి తిట్టేశాను. నేను అన్నాను, మౌనంగా కూర్చోన్నాను ఆయన అన్న. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, వాక్య పరిచయం చేసేటప్పుడు అలా ఇలాంటి పని చేశారని అడిగారు. ఆయన నోరు ఇలా చూపించాను, సారీ అయిపోయింది అన్నట్టు కూర్చున్నాడు. వెంటనే ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే పాస్టర్ గారి ఇంటికాడ నుంచి ఇలాంటి ఒక బుక్ పెన్ను పట్టుకొచ్చాడు. దాని తర్వాత వచ్చిన చోట్ల వచ్చి కూర్చున్నాడు. నేను ఇంకా శక్తియుక్తంగా వాక్యం బోధిస్తున్నాను. ఆయన నన్ను చూస్తాడు, ఇంకేదో రాస్తాడు, ఏదో గీస్తాడు. నేను అనుకున్నాను, ఇందాక తిట్టాను కదా, ఇటు మంచోడు అయిపోయాడు, అందుకే పుస్తకాలు తెచ్చాడు, తీసుకుని వచ్చి రాయి చేస్తున్నాడేమో అనుకున్నాను. మామయ్య గారు రాసి వాక్య చేస్తున్నారు, అన్ని రాయి చేస్తున్నాడేమో నేను అనుకుంటున్నాను. నేను మనసు లోపల, దేవా నీకు స్తోత్రం, పసివాడు హృదయాన్ని కదిపావు కదయ్యా. ഞാനൊരു 1.5 മണിക്കൂർ നേരം പ്രസംഗിക്കും. సుమారు గంటన్నర వరకు వాక్య సందేశం అక్కడ ఇచ్చారు. ఆ ఎడకి అవని ఇങ്ങനെ ఈ బుక్ ఎന്നെ పొకిట. మధ్యన ఈడు ఏం చేశాడో తెలుసా, ఆ పుస్తకాన్ని తిరగేసి నాకు అలా చూపించాడు. ഞാൻ നോക്കിയപ്പോൾ 2 പടം. నేను అక్కడ చూసి 2 బొమ్మలు గీశాడు. എന്റെ 2 പടം. నాకు నా ముఖానికి చెందేటట్టుగా 2 బొమ్మలు గీశాడు. ഒരു പടം ഞാൻ ఏది ఇങ്ങനെ നടക്കുന്നു. ఈ ఒక దాంట్లో నేను అలాగే కాలు ఎత్తేసుకొని నడిచేది ఒక బొమ్మ గీశాడు. രണ്ടാമത്തെ പടത്തിൽ కై వెచ్చి కట్టి తూకిటి. రెండో దాంట్లో నా చేతులు ముడిచేసుకొని కూర్చున్న ఒక బొమ్మను గీశాడు. అది ఎడిదికి. దాని కింద ఒక రాత రాశాడు. పాస్టర్ రవి గారు ప్రసంగించుకుంటే బీజేపీ కార్య అడిచి కై ఓడించు. వాక్య పరిచయం చేసేటప్పుడు బీజేపీ ఒక నేతని కొట్టేశారు అని చెప్పి రాసి ఉంది. కొట్టేసి చేతులు ఎర్ర కొట్టేశారని రాసి ఉంది. అడిచోడి కై ఓడించిందిല്ല. అయితే కొట్టేసి ఆయన చేతులు వెరగొట్టలేదు, కానీ ఆయన ముందున్న పళ్ళు మాత్రం ఎరగొట్టాను తొలి. ഇന്നവൻ ఈ రోజు ఆ కుర్రోడు കല്യാണമൊക്കെ കഴിച്ച് పెళ్లి చేసుకొని പ്രായമൊക്കെ ആയി കല്യാണമൊക്കെ കഴിച്ച് పెద్దవాడు అయిపోయి పెళ్లి చేసుకొని ఆ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పుడు നമ്മുടെ കുഞ്ഞുങ്ങൾ ചെറുതല്ലെന്ന് വിചാരിക്കണം. అయితే మీరు తెలుసుకోవాలి, చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలే అన్నది నిజమే. നമ്മൾ ചെയ്യുന്ന ഓരോ കാര്യങ്ങളും അവർ ശ്രദ്ധിക്കും. దాని అర్థం మనం చేసిన చిన్న పనులు కూడా వాళ్ళు ఆలకిస్తారు. അവർക്ക് നല്ല ചിന്തയുള്ളവരാണ്. వారికి చిలిపితనంలో జ్ఞానం దేవుడు ఇచ్చాడు కాబట్టి. ఇవర్ 2 పేరు కూడా ఎన్నే వారికిరాను. నేను కూడా అదే గుర్తు తెచ్చుకొని నన్ను గీస్తున్నారేమో అని నేను అనుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుడు కొన్ని ప్రశ్నలు నీకు అడుగుతారు. ഒരു വേദവാക്യം ഞാൻ ദൈവ സന്നിധിയിൽ ఒక్క వాక్యం దేవుని యొక్క సన్నిధిలో మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుల ప్రవృత్తి 3వ అధ్యాయం. అపోస్తలుల క్రియ 3వ అధ్యాయం അതിന്റെ 16వ వాక్యం. 16వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల క్రియ 3వ అధ్యాయం 16వ వచనం. హల్లెలూయా. ఆయన నామమందరి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీరందరూ ఎదుట వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. హల్లెలూయా.
അവന്റെ നാമത്തിലെ വിശ്വാസത്താൽ, ఆయన నామములో ఉన్న విశ్వాసము ద్వారా, അവന്റെ നാമം തന്നെ നിങ്ങൾ കാണുകയും അറിയുകയും ചെയ്യുന്ന, ఆయన నామాన్ని మీరు విని తెలుసుకు తీరడానికి, ഇവൻ ബലം പ്രാപിപ്പാൻ ఆయన బలం పొందుకు తీరడానికి కారణముగా మారి తీరినది. హల్లెలూయా. ദൈവനാമത്തിന് മഹത്വം ഉണ്ടാകട്ടെ. దేవుని నామానికి వందనాలు కలుగును గాక. ఈ వేద భాగం, ఈ చరిత్రం ఎല്ലാം നമുക്ക് വളരെ ఇక్కడ రాయబడిన ఈ వాక్య లేఖనాలు మీ అందరికీ చరిత్ర పరంగా మీకు అందరికీ తెలిసిన ఒక మాటే. అపోస్తల ప్రవృత్తి 3వ అధ్యాయం നമ്മൾ 1 മുതൽ വായിക്കുമ്പോൾ, అపోస్తల క్రియ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందకి చదివితే 35 വർഷക്കാലത്തെ అపోస్తలుമാരുടെ ప్రవృత్తిകളെ കുറിച്ചാണ് ఈ అపోస్తల క్రియ అని చెప్పితే మనం చెప్పుకోవచ్చు సుమారు 35 సంవత్సరాలు అపోస్తలులు చేసిన క్రియలను వర్ణించిన ఒక సందేశ పుస్తకం అని చెప్పుకోవచ్చు. దాని మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వారిని శృంగారముల దేవాలయపు ద్వారమునంత ఉంచుచూ వచ్చి, നമുക്ക് എല്ലാവർക്കും ആ ഭാഗങ്ങളെല്ലാം നന്നായി അറിയാം. ఈ చదివిన వాక్య లేఖనాలు మీ అందరికీ కూడా సుపరిచితమే. చదివిన వాక్య లేఖనాలు ഇവിടെ ഒരു പ്രാർത്ഥനാ സമയത്ത് 9ാം മണി നേരത്ത്, ప్రార్థన సమయానికి సుమారు 9 గంటల సమయానికి ఆ పత్రోసు యోహాను కూడా దైవాలయത്തിൽ చేరి, పేతురు యోహాను ఎక్కడికి బయలుదేరారు? ప్రార్థన చేయటకు మందిరానికి బయలుదేరారు. അവർക്ക് ప్రత్యేకమైన ప్రార్థనా సమయం ఉంది. అక్కడ వారు ప్రార్థన చేసుకు తీరడానికి ఒక సమయం చెప్పబడి ఉంది. సామాన్య ఆత్మీయమైన నిలవారముള്ള ఆളുలకెల్లాం ప్రార్థించే సమయం. సామాన్యముగా ప్రార్థన చేయడానికి ఉన్న మనుషులకు ప్రార్థన చేసి తీరడానికి ఏముంది? ప్రత్యేక సమయం ఉంది. ഞാൻ മിക്കവാറും ദൂരെയുള്ള യാത്ര ചെയ്യാത്ത സമയങ്ങളിലാണെങ്കിൽ, నేను సాధారణముగా ఇక్కడ ప్రయాణం చేయకపోతే വൈകിട്ട് ഒരു 6:30 മുതൽ 7:30, 8 വരെ എന്റെ പ്രാർത്ഥന. 6 గంటల నుంచి సుమారు 8 గంటల వరకు నేను ప్రార్థన చేసుకునే ఒక సమయము. అది వ్యక్తిపరമായ, అది వ్యక్తిపరంగా కుటుంబపరമായ ప్రార్థన. నేను అది అందరితో కలిసి చేసే ప్రార్థన గురించి కాదు నేను మాట్లాడేది. సమయం నిశ్చయించుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నిర్ణయించుకున్న ఒక సమయం ఉంది దేనికోసం? ప్రార్థన చేసుకోవడానికి. రాత్రి 2-3 మణియావు ప్రార్థన. కొందరైతే అర్ధరాత్రి 2 గంటలకు లేచి 3 గంటలకు లేచి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు కొందరికి కొన్ని సమయాలు ఇచ్చారు. ఆ సమయాన్ని వ్యక్తిపరంగా ఎంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ చదివిన పేతురు యోహానులకు ఎన్ని గంటలకి? సుమారు 9 గంటలకి ప్రార్థన చేశారు. 9 9th hour 9వ గంట 9 గంటలు. అది 9ാം മണി നേരം പ്രാർത്ഥന സമയത്ത് తెలుగులో అది 3 గంటలు అని రాసింది. కానీ అది మనకి భాషాంతరంలోకి వచ్చేసరికి మన గంటలకు వచ్చినప్పుడు అది 9 గంటలు. ഇന്ന് രാത്രി ഈ സന്ധ്യായാമത്തിൽ, ఈ సాయంత్రం వేళ പ്രാർത്ഥനയ്ക്കും വ്യാകരണത്തിനുമായി കടന്നു വന്നിരിക്കുന്ന, ദൈവജനങ്ങൾക്കായി കടന്നു വന്നിരിക്കുന്ന സഹോദരി സഹോദരൻ, దేవుని యొక్క వాక్యం ఆలకించడానికి వచ్చిన సహోదరి సోదరులారా, നിങ്ങൾക്ക് వ్యక్తిപരമായി ഒരു പ്രാർത്ഥന സമയം, నీకు వ్యక్తిపరంగా ఒక ప్రార్థన చేసుకునే ఒక సమయం ఉండాలి. ఉందా మీకు? వ్యక్తిపరంగా ప్రార్థన చేసే ఒక సమయం. సమయం వేరుదిరిచిరుന്നു, మారిరుന്നു, ఒట్టెక్కిరుന്നു ప్రార్థించు. ఆ సమయాన్ని వేరుపరుచుకొని ఇంకేం దిగులు పెట్టకుండా, పనేం పెట్టకుండా, బాధ్యతనేం పెట్టకుండా ఆ సమయం దేవుని కోసం ఉపయోగించాలి. కేవలం ప్రార్థన కోసం మాత్రమే. ఎంతమంది అలా ప్రార్థన చేశారు? അങ്ങനെയുള്ള പ്രാർത്ഥനയ്ക്കാണ് നമുക്ക് എല്ലാ കാര്യങ്ങളും പ്രാർത്ഥിക്കാൻ കഴിയും. అలాంటి ఒక ప్రార్థనా సందర్భంలోనే అన్ని విషయాల కొరకు ఏం చేసుకోగలిగి తీరేది? ప్రార్థన చేసుకోగలగడానికి కూడా అవకాశం కలిగేది. భర్తావు അറിയാതെ భర్తాവിനെ కురించి ప్రార్థించాలి. దాని అర్థం భర్తకి తెలియకుండా భర్త గురించి ప్రార్థన చేసుకోవాలి. భార్యకి తెలియకుండా భార్య గురించి ప్రార్థన చేస్తూ తీరాలి. పిల్లల గురించి ప్రార్థన చేసుకోవాలి. మనల్ని ఎదురుగా ఎదిరించున్న వారి గురించి ప్రార్థన చేసుకోవాలి. మనల్ని బాధ పెట్టిన వారి గురించి ప్రార్థన చేసుకోవాలి. సకల విషయాల కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి వ్యక్తిపర విషయాల కొరకు ప్రార్థన చేసేటటువంటి చేయాలి. భార్యకి చెప్పలేని విషయాలు, చెప్పలేని విషయాలు, పిల్లలకి చెప్పలేని సందేశాలు, నాన్నకి చెప్పలేని మాటలు, విశ్వాసులకు చెప్పలేని మాటలు, అవన్నీ కూడా ప్రార్థన ద్వారా ఎవరికి చెప్పాలి? మన తండ్రి అయిన దేవుడికి చెప్పి తీరాలి.
ఏ విషయమైన దేవునికి చెప్పాలి. దేవుడు దానికి జవాబునిచ్చి తీరుతాడు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ పిల్లలారా, നിങ്ങളുടെ ഭാവിയുടെ വിഷയത്തിന്മേൽ നിങ്ങൾക്ക് ദൈവത്തോട് പറയാം. మీ భవిష్యత్తుకు జరగాల్సిన విషయాల కొరకు దేవునికి నీవు చెప్పుకో. హల్లెలూయా. നിങ്ങൾക്ക് ദൈവത്തോട് പറയാൻ మీరు దేవునితో చెప్పి తీరాలి. പഠിക്കാൻ ബുദ്ധിയില്ലെങ്കിൽ പഠിക്കാനുള്ള ബുദ്ധി തരണം. దేవా, చదవడానికి బుద్ధి లేదు, నాకు బుద్ధి ఇవ్వు దేవా అని ప్రార్థన చేయాలి. ജീവിതത്തിൽ നിങ്ങൾ അഭിമുഖീകരിക്കുന്ന ഏത് విషయങ്ങൾക്ക് కర్తావు జీవితంలో అనుభవించిన ఏ పరిస్థితుల్లో అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలు విన్నపం చేసుకోవాలి. ఈరోజు అది ప్రాయముള്ളవరಲ್ಲ, అది వయసులో ఉన్నవాళ్ళన్న విషయం కాదు. ప్రతి మనుషులకు వయసులో హల్లెలూయా ఆత్మీయమైన നമുക്ക് വളർന്നു ఆత్మీయంగా మనం ఎదుగుచి తీరాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇవరే ప్రార్థనా సమయానికి కడదు. వీరు ప్రార్థనా సమయానికి బయలుదేరారు. ఇవరే యోహన్నాను పత్రోసు కూడా ప్రార్థనా సమయానికి కడదు పోగు. పేతురు యోహాను ప్రార్థన చేయడానికి బయలుదేరేటప్పుడు ఆ సుందరమైన దేవాలయ గోపురం, ఆ సుందరమని చెప్పిన దేవాలయం ఒక గుమ్మం కాడ ಅವರು ಮೊಡದನೆ ಕೊಡದವರು ಇರಿಸಿದಿಗೆ ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి అక్కడ ఉంచారు. అప్పేడ గర్భం మొదలు మొడదన తల్లి గర్భం నుంచి ఆయన గుంటోడు అని చెప్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. సడన్ జోదోడదవరే వాడి ఆయన్ని కొందరు మోసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? అడుగుని సంపాదించుకోవడానికి. దాని అర్థం ఆ దేవాలయంలో ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళకి అందరికి అభ్యంతర పరిచి వాళ్ళ దగ్గర నుంచి ఏం పొందుకునేవాడు? ఆదాయం పొందుకునేవాడు. ఈ రోజుల్లో కూడా అనేక మందిరాల్లో, దేవుని ఆలయాల్లో ఎంత మంది భిక్షగాళ్ళు కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నారు. వారందరి ఆశలు ఏంటిది? అక్కడ ప్రార్థన చేయడానికి వచ్చిన మనుషుల దగ్గర నుంచి ఏదైనా ఏం చేయాలా? కానీ ఆయన దేవుని దగ్గర ప్రార్థన, దేవ నన్ను కాస్త లేవనెత్తుంటే బాగుందని చెప్పుంటే బాగును. అది కూడా ఒక వ్యాపారం అయిపోయింది. రాత్రి వేళ ఒక విషయం నేను చెప్తాను. పత్రోసుని యోగనాన్ని ఏమో నోకి వాళ్ళకి గిట్టు. పేతురు యోహాను దగ్గర కూడా ఆలకించుకొని తీర్చి చూసిన ఏమైనా దొరుకుతుందని. పత్రోసుని యోగనాన్ని వాళ్ళు పొన్నం వెళ్లి అంగకి. పేతురు యోహాను ఏం చెప్పారు? మా దగ్గర వెండి బంగారం లేవు గాని మా చేతిలో మీకు ఇస్తున్నాం. పొన్నం వెళ్లి ఒന്നും కొడుతూ ఒక ఆలయం తృప్తి పడతాడు. దాని అర్థం వెండి బంగారాలు ఎవరికి ఇచ్చి ఎవరికి మనం ఏం చేయలేం, ఆశలు తృప్తి పరచలేము. మీరు మీ చేతిలో డబ్బులు సొమ్ములు ఉన్నాయి కదా, ఎంత మందికి డబ్బులు సొమ్ములు ఇచ్చి తృప్తి పరచుకోగలుగుతారు? డబ్బు గాని ధనము గాని సంపాదన గాని ఎంత ఇచ్చినా పుచ్చుకుంటారే తప్ప చాలు అన్న మాట ఎవరు చెప్పడు. ఎవరైనా చెప్తారా? ఇంత చాలండి, ఇంకొద్దు ఎవ్వడు చెప్పడు. నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది, ఇది చాలా ఎక్కువ, ఇంక మొయ్యలేండి వద్దని ఎవడు కూడా వద్దు వద్దు అని ఎవడైనా చెప్తాడా? సొమ్ము గాని బంగారం గాని వెండి గాని నాణ్యాలు గాని గాని డబ్బు మీద ఆశ లేనోడు, డబ్బు మీద ప్రేమ లేనోడు ఏం చెప్తాడు? కానీ ఇప్పుడు ఈయన దొరుకుతాదని ఆశపడ్డాడు. అందుకే వాళ్ళు చెప్పిన ఒక మాట ఉంది, మమ్మల్ని కాస్త తేరి చూడు. మొదటి వేళ ఒక విషయాన్ని మీకు సందేశంగా చెప్తున్నాను, మీ విషయాలకు తేరి చూచే దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడాల్సిన వ్యక్తిని చూడాల్సిన విధానంగా ఈయన ఈ కుంటోడు చూడలేదు. అందుకే మనం కూడా చూడాల్సిన విధానంగా చూసుకోవాల్సిందే చూసుకోలేదు. ఆయన ఏదైనా దొరుకుతాదేమో అని ఆశించుకొని చూచాడు. പത്രോസിന് മനസ്സിലായി, പേതർക്ക് അർത്ഥమైంది ഇവരെ ഇവരെ കാശി കൊടുത്തിട്ട് പോയാൽ ഇവ പിന്നെ ഇവിടെ ഇരിക്കും. ఈయనకి గాని డబ్బులో బంగారమో ఏదైనా ఇచ్చేస్తే మళ్ళీ వస్తాను, మళ్ళీ ఈ వ్యాపారంలోనే ఈయన అక్కడే అడుక్కొని బతుకుతాడు అనుకున్నాడు. ఇవరే కొండెత్తున్న വലിയൊരു శృంఖല. ఆయనకి అర్థమైంది ఈయనని ఎలా కూర్చోబెట్టి తీరేంతటికి ఒక పెద్ద వ్యాపార కేంద్రం బయట పనిచేస్తుంది. ఏదాడు 20-25 వర్షങ്ങൾക്ക് മുമ്പ്, సుమారు 25 సంవత్సరాల క్రితము ఎక్కడ അവിടെ
ഭിക്ഷക്കാരിൽ ഒരാൾ രക്ഷിക്കപ്പെട്ടു. మా ఊరిలో ఒక భిక్షగాడు ఒకడు దేవునికి నమ్ముకున్నాడు. മാധവൻ എന്ന് പറയുന്നത്. ఆయన పేరు మాధవన్. ഇപ്പൊ അവര് ഐശ്വര്യമായി കുടുംബമായി ജീവിക്കും. ఇప్పుడు ఆయనకి మంచి కుటుంబం ఉంది, సుఖంగా సౌకర్యంగా కుటుంబంతో సహా జీవిస్తున్నాడు. കർത്താവിനെ ആരാധിച്ച് ജീവിക്കും. దేవునికి సేవించుకొని జీవిస్తున్నాడు. അവരുടെ കുഞ്ഞുങ്ങളൊക്കെ വിദ്യാഭ്യാസമുള്ളവരും ജോലിക്കാരും. వారి పిల్లలందరూ కూడా ఉద్యోగస్తులు, చదువు ఉన్న పిల్లలై మారారు. സ്വന്തമായി കടപ്പാടൊക്കെ. ఆయనకి మంచి ఇల్లు, నివాస స్థలం అన్ని ఆయనకు ఉన్నాయి. തമിഴ്നാട്ടിൽ നിന്ന് ചില വർഷങ്ങൾക്ക് മുമ്പ് ചാലക്കുടി വന്ന് താമസിക്കും. తమిళనాడు నుంచి చాలకుడి అన్న చెప్పిన ప్రాంతానికి ఆయన వచ్చి నివసించాడు. അവരിൽ ഒരുപാട് പേരുണ്ട്. వాళ్ళు చాలా గుంపుగా అడుక్కున్న వ్యాపారంలో ఉన్నారు. ఓరో రూటిലേക്ക് ఇద్దరు ఓరోతరే പറഞ്ഞു. అయితే ఈయనకున్న పని ఏంటో తెలిసి ఈ అడుక్కున్న వాళ్ళ సమాజం అంతటిని ఒక్కొక్కరిని ఒక్కొక్క వీధికి పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఒకే ఒక పని భిక్ష అడుక్కొని తెచ్చుకోవడం. హల్లెలూయా. അവരെ പോയി ഭിക്ഷ യാചിച്ചു വന്നു കഴിയുമ്പോൾ ഒരു വിഹിതം കൊടുക്കും. అయితే వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి అడుక్కొని తెచ్చిన తర్వాత ఒక వంతు ఎవరికి ఇస్తారు? ఆ పుల్లి మాధవ్ అని చెప్పిన మంచికి ఇస్తా అంటాడు. അങ്ങനെ പുള്ളിക്ക് ഒരു നല്ല വിഹിതം. ఆయనకి అలాగా అందరి దగ్గర నుంచి కొంత లాభం దొరికేది. అదొక బిజినెస్. అది ఒక వ్యాపారం అయింది. చాలకుడి ప్రదేశంలో మాధవనానికి. అయితే చాలకుడి అన్న ప్రాంతంలో మాధవన్ అన్నవాడైతే త్రిశూర్ వేరే అయితే త్రిశూర్ అన్న ప్రాంతానికి ఇంకొకడు ఉంటాడు. ఇలాగా వసూలు చేసుకునేట్టు వేరే ఒక పట్టణంలో వేరొకడు ఉంటాడు. అది 2-3 పేరు అలా 2-3 అయి ఉంటారు అడుగునేటట్టుగా ఉండేవాళ్ళు. ఈ మాధవ అప్పుడు మాధవన్ తన సాక్ష్యంలో చెప్పింది ఏంటో తెలుసా? నేను అడుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి దోచుకున్న వాడిని. ఇది ఒక గొప్ప వ్యాపార కేంద్రము, ఒక వ్యాపారం ఇది. హల్లెలూయా. నేను ఆ సంఘంలో పాస్టర్ గా ఉన్నాను కాబట్టి ఆయన జీవిత సాక్ష్యం నాకు తెలుసు. నేను ఆయనకి స్వార్థ చెప్పిన వాడిని. నేను ఇలాగ ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మాటలు మాట్లాడాను. ఆయన తన జీవిత స్థితిగతుల గురించి చాలా మాటలు నాకు చెప్పారు. హల్లెలూయా. హల్లెలూయా. രാത്രി ഒരു കാര്യം പറയാം. രാത്രി ఒక విషయం నేను చెప్పేది, അവന്റെ ഏറ്റവും വലിയ പ്രശ്നം എന്ന് പറയുന്നത് അവന്റെ മുടന്ത. అయితే ఇక్కడ రాయబడిన ఈ అడుక్కున్న వాడుకున్న ఏక సమస్య ఏంటిదంటే అడుక్కుంటోడు. അതിന് പരിഹാരം വരുത്തുക എന്നുള്ളതാണ് ദൈവത്തിന്റെ ആവശ്യം. అయితే దేవునికి నాకు ఇష్టం వాడికి సొమ్ము ఇచ్చేయాలో డబ్బులు ఇచ్చేయాలో మారికి రాదు. ഞങ്ങൾക്കുള്ളത് നിനക്ക് തരുന്നു. అయితే మాకు కలిగినది నేను మీకు ఇస్తున్నాము. ఆ పొന്നും വെള്ളിയൊന്നും ഞങ്ങൾക്കില്ല. వెండి బంగారాలు ఏవి మా దగ్గర లేవు. అలాగైతే రాత్రి వేళ నీ సమస్యకు పరిహారం ఇచ్చేయడానికి దేవుడు ఉన్నాడు. അവൻ ഉറ്റു നോക്കി, ఆయన తేరి చూచాడు. పేతురు తన చేతులను లేవనెత్తి పట్టుకొని లేవనెత్తారు ఆయనని. యేసయ్య నామములో లేచి నడవము అని చెప్పారు. నజరేయుడైన యేసు నామములో లేచి నడవము అని చెప్పారు. ఈ రోజు కూడా నామము గొప్ప నామం అవుతున్నది. ఈ రోజు కూడా నామానికి శక్తి ఉంది, కార్యం ఉంది. ఆ దేవునికి రాత్రి వేళ సేవించి తీరేది. നടക്കുന്നത് ചില വർഷങ്ങൾക്ക് മുമ്പ് నేను చూచాను. ఇలా కుంటి వాళ్ళు కొందరు నడిచేది నేను చూచాను. హల్లెలూయా. కన్ను കാണാൻ മേലാത്ത ആൾക്കാർ കണ്ണ് കാണുന്നത് ഞാൻ കണ്ടു. నేను చూశాను. గుడ్డి వాళ్ళుగా ఉన్న కొందరికి కను చూపు వచ్చింది నేను చూశాను. హల్లెలూయా. కర్త కన్నడയെ കൊണ്ട് വന്ന ആൾക്കാരുണ്ട്. నల్ల కళ్ళద్దాలు వేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను చూశాను. ഒരു പ്രാർത്ഥനയിൽ അവരുടെ കണ്ണ് തുറന്നു ఒక వేయడం. ప్రార్థన కూటమిలో దేవుడు తాకడం జరగడం వలన వారి కన్ను నేత్రం మళ్ళీ తిరిగి వచ్చేసింది. ఈ కన్నాడి కొడుతూ పోయి ఆ చివరికి ఆ ఆరాధనలో కళ్ళద్దాలు ఇచ్చేసి ఆయన తన సొంత కంటితో మాస్టర్ గారికి చెప్పాను, నేను స్వస్థత పొందిన ఇక నాకు ఈ అద్దాలతో ఏం పని, మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఆయన చెప్పింది ఏంటో తెలుసా? నాకు ఇంకా అద్దాలు అక్కర్లేదు, నా కళ్ళు నాకు కనబడుతున్నప్పుడు అందుకే కర్ర తీసుకొచ్చిన వాళ్ళు స్వస్థత పొంది కర్ర ఇచ్చేసుకొని వెళ్ళిపోయారు. ఆయన పరిగెట్టి వెళ్ళిపోయేది చూడగలిగింది నేను. ఆయన చెప్తున్నాడు, నేను గుంటోడుగా ఉన్నా, ఇక నాకు కర్ర అక్కర్లేదు. నా రెండు కాళ్ళకి బలం వచ్చేది, నా కర్ర ఎందుకు? ఈ రాత్రి వేళ మీ విషయాలకు దేవుడు ఈ రీతిగా పరిహారం ఇచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా.
അവരെ കൈക്ക് പിടിച്ചിട്ടുണ്ട്. ఆయన చేతులను పట్టుకొని లేవనెత్తారు. നസറേനായ യേശുവിന്റെ നാമത്തിൽ നടക്കായിരുന്നു. నజరేతైన యేసు నామములో లేచి నడువు. హల్లెలూయా. హల్లెలూయా. അവരുടെ വലം കൈക്ക് പിടിച്ചിട്ടുണ്ട്. ఆయన చేతులను పట్టుకొని లేవనెత్తారు. ക്ഷണത്തിൽ അവരുടെ നരിയാണി ഉറച്ചു. వెంటనే తన శరీరం అంతట్లో ఏమై తీరింది? తన శరీరం అంతా ఒకే రీతిగా శక్తి పొందుకొని తీరింది. ദൈവം പ്രവർത്തിക്കാൻ തുടങ്ങിയ దేవుడు పని చేయడానికి ప్రారంభిస్తే కరెంట్ అడిగింది. కరెంట్ షాక్ తగిలినట్టే ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిన్ను ఎഴുന്നേൽപ്പിക്കണം ദൈവത്തെ പ്രസാദം ഉണ്ടെങ്കിൽ ചാടി എഴുന്നേൽപ്പിക്കും. దేవుడు నిన్ను లేవనెత్తాలన్న ఆశ దేవునికి ఉంటే నువ్వు కుదిపి గెంతిలా లేచి నిలబడేటట్టుగా దేవుడు నిన్ను లేవనెత్తవచ్చు. അവൻ വല്ലതും കിട്ടുമെന്നുള്ളത് നോക്കിയത്. ఆయన ఆశపడింది ఏదైనా దొరకొచ్చేమో అనుకోని. ദൈവത്തിന്റെ പ്രവൃത്തി നിന്റെ ജീവിതത്തിൽ നടക്കുമെന്ന് ആര് വിശ്വസിക്കുന്നു? ఈ రోజు రాత్రి వేళ దేవుని యొక్క పని ఎవరి జీవితంలో జరగాలని ఎవరైనా ఆశపడుతుంటే హల్లెలూయా. അവിടെ നിന്ന് താഴോട്ട് വരുമ്പോ നമുക്ക് കാണാൻ దానికి కిందకి రాస్తున్నప్పుడు ఇలా రాయబడి ఉంది. അവൻ നടക്കുന്നതും ఆయన నడిచేది, ദൈവത്തെ പുകഴ്ത്തുന്നതും దేవునికి ఘనపరిచేది, സ്തോത്രം ചെയ്യുന്നതും దేవునికి మహిమ పరిచేది అంతా അവിടെ എല്ലാവരും ఆ കാണുന്നു. ఊర్లో ఉన్న అందరూ చూశారు. ദൈവം നിന്റെ ജീവിതത്തിൽ എന്തെങ്കിലും ചെയ്താൽ దేవుడు నీ జీవితంలో ఏమైనా చేస్తే ദൈവത്തെ പുകഴ്ത്തുകയും സ്തുതിക്കുകയോ കേൾക്കണം. దేవునికి స్తుతించేది, దేవునికి పొగిడేది, దేవునికి నామానికి లేవనెత్తేది ఎవరు చూస్తారు? ఊరు చూస్తారు. Praise the Lord. Praise the Lord. ഞങ്ങളുടെയൊക്കെ നാട്ടിലെ ചിലരുടെ വായി കോലിട്ട് കുത്തിയാൽ ഒരു സ്വപ്നം പറയാം. మా ఊర్లో అయితే కొంతమంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళ నోట్లో కర్రెట్టేసుకొని కెలిగితే 4 హల్లెలూయా చెప్తారు. നിങ്ങൾ അങ്ങനെയല്ലെന്ന് എനിക്ക് మీరు అలాంటి వాళ్ళు కాదేమో అని నేను నమ్ముతున్నాను. അങ്ങനെയാണ് നമുക്ക് സന്തോഷത്തോടെ ദൈവത്തെ സ്തുതിക്കാം. అలాగైతే నోట్లోకి ఏం పెట్టకుండానే హల్లెలూయా ఒకసారి గట్టిగా చెప్పండి. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. അവൻ ദൈവത്തെ ചാടി തുള്ളി സ്തുതിക്കുക. అక్కడ బైబిల్ చెప్తున్నారు మాట, ఆయన దేవుని యొక్క మందిరానికి వచ్చి నాట్యం చేసుకుంటూ దేవునికి ఏం చేస్తున్నాడు? స్తుతులు అర్పించుకుంటున్నాడు. അവൻ നടക്കുന്നത് ജനം കണ്ടു. ఆయన నడిచేది జనం చూశారు. അവൻ ദൈവത്തെ സ്തുതിക്കുന്നത് കണ്ടു. ఆయన దేవునికి స్తుతించేది జనం చూశారు. ഹല്ലേലൂയ. హల్లెలూయా. ജനം ഇതെല്ലാം കാണുകയാണ്. ప్రజలందరూ కూడా దీన్ని తేరి చూస్తున్నారు. അവർ ఆశ్చర్యപ്പെട്ടു. వారందరూ ఆశ్చర్యపోయారు. సుందరతుని గోపురవాదులు అయ్యో, సుందరమైన దేవాలయం ఇక్కడ కూర్చున్నాడే కదా ఈయన. എത്ര കാലമായി അവനോട് ఎన్నో సంవత్సరాలైంది ఇక్కడ కూకున్నాడే తప్ప. ഇന്ന് രാവിലെ അവനോട് ഇരിക്കുന്നത് ഞാൻ ఈ రోజు పొద్దున కూడా నేను చూసాడు అక్కడ కూర్చున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. അവരെല്ലാം വിസ്മയിപ്പാനാണ്. వారందరూ ఇక్కడ ఆశ్చర్యపోయేటట్టుగా ఆయన పనులు చేయడం మొదలెట్టారు. രാത്രി ഒരു കാര്യം ఈ రాత్రి వేళ మీకు ఒక మాట నేను చెప్పేది, ദൈവം നിന്റെ ജീവിതത്തിൽ ഒരു പ്രവൃത്തി ചെയ്ത దేవుడు మీ జీవితంలో ఒక పని కానీ చేస్తే సమూహం అది కണ്ടിട്ട് విస్మయిస్తారు. సమాజం మొత్తం దేవుడు చేసిన దానిని చూచి తీరేటట్టుగా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. ఎത്ര പേർക്ക് ఆ കാര്യത്തിൽ ఆగ్రహం? ఎంతమంది ఈ రాత్రి వేళ ఆ విషయంలో దృఢ నమ్మకంతో ఉన్నారు? ఎത്ര പേർക്ക് ఆ കാര്യത്തിൽ ఆగ్రహం? ఎంతమందికి ఆ విషయంలో నీకు నమ్మకం కలుగుతున్నది? ദൈവത്തിന്റെ ജീവിതത്തിൽ ഒരു പ്രവൃത്തി ചെയ്യുന്നു. దేవుడు నా జీవితంలో ఒక పని చేస్తున్నారు. ദൈവ നാമ മഹത്വത്തിനായി దేవుని యొక్క నామ మహిమార్థం గురించి పని జరిగేది. ഹല്ലേലൂയ. హల్లెలూయా. അവിടെ നിന്ന് ഇങ്ങോട്ട് വരുമ്പോഴാണ് అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడే ഹല്ലേലൂയ പത്രോസിനോടും യോഹന്നാനോടും ഒക്കെ അവർ ചേർന്ന് നിൽക്കുമ്പോൾ పేతురుతో యోహానుతో ఆయన కలిసి నిలబడి ఉన్నప్పుడు ഹല്ലേലൂയ హల్లెలూయా ഇങ്ങനെ കാര്യങ്ങളൊക്കെ പറഞ്ഞു ഇങ്ങനെ വരുമ്പോൾ ఇలా మాట్లాడుకొని వచ్చే సందర్భమున പത്രോസ് പറഞ്ഞു, ജനമേ നിങ്ങൾ ഇതിൽ ആശ്ചര്യപ്പെടുകയൊന്നും ചെയ്യണ്ട. ప్రజలకు ఈయన చెప్తున్న ఒక సందేశం, జనులారా ఈయనకి జరిగిన అద్భుతం గురించి మీరు ఏం అవ్వక్కర్లేదు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ഹല്ലേലൂയ. അബ്രഹാമിന്റെ ഇസ്ഹാക്കിന്റെ ദൈവം യേശു ക്രിസ്തുവിനെ മഹത്വപ്പെടുത്തിയതാണ് നിങ്ങൾ കണ്ടത്. మీరు చూచినది అబ్రహామును ఇస్హాకును పిలిచిన అదే దేవుడు వాళ్ళ ద్వారా మహిమపరచబడి తీరేటట్టుగా యేసుక్రీస్తును మహిమపరచి తీరడానికి ఈ మనిషికి ఈ రీతిగా ఈ రోజు మన యొక్క ప్రార్థన మూలంగా, మన యొక్క పాఠ మూలంగా, మన ఒకరికి స్వార్థ చెప్పడం మూలంగా అక్కడ దేవుని యొక్క పని జరిగేటప్పుడు ജനമെല്ലാം ആശ്ചര്യപ്പെടുക. జనమంతా ఆశ్చర్యపోతున్నారు. ഇങ്ങനെ പറഞ്ഞു വരുമ്പോൾ ఇలా చెప్పుకొని వస్తాయి. ഹല്ലേലൂയ. హల్లెలూయా.
ഇവിടെ നമ്മൾ വായിച്ച ഭൂവാക്യത്തിലേക്ക് വരുമ്പോൾ మనం చదివిన 16వ వచనానికి వచ్చినప్పుడు హల్లెలూయా యేసుక్రీస్తునే గురించిన సువిశేషమొക്കെ പത്രോസ് യോഹന്നാനോട് പറയാൻ పేతురు యోహాను యేసుక్రీస్తు వారి గురించిన శుభవర్తమానం గురించి బోధించారు. നിങ്ങൾ കൊലപാതകനാണെന്ന് പറഞ്ഞ് అదాയത് క్రూసిൽ തൂക്കിക്കൊന്ന మీరుగా మే హంతకుడని చెప్పిన యేసుక్రీస్తు వారిని మీరు సిలువ వేశారు. അവനാണ് ഇത് പ്രവർത്തിച്ചത്. ఆయన ఈ పని చేసింది. హల్లెలూయా హల్లెలూయా എന്ന് പറയാനൊക്കെ అలా చెప్పడం జరిగింది. അവർ ആശ്ചര്യപ്പെട്ട വിഷയത്തെ കുറിച്ച് പത്രോസ് പറയും. వారు ఆశ్చర్యపడిన విషయం గురించి పేతురు గారికి చెప్పారు. 16వ వాక్యത്തിൽ అదే 16వ వచనానికి చెప్పుచున్నది. హల్లెలూయా ഒന്ന് അവന്റെ നാമത്തിലെ വിശ്വാസം. మొదటిది ఆయన నామములో ఉన్న విశ్వాసము. హల్లెలూయా ഒന്ന് അവന്റെ വിശ്വാസത്താലുള്ള ബലം. ఆయనకి విశ్వాసములో కలిగి వచ్చిన బలము. హల్లెలూయా രണ്ടാമത് അവന് കാണുന്ന ആരോഗ്യം. రెండోది ఆయనకి కలిగిన ఆరోగ్యము. హల్లెలూయా హల్లెలూయా ഇന്ന് രാത്രി ഒരു കാര്യം ചോദിക്കട്ടെ. ఈ రాత్రి వేళ ఒక ప్రశ్న నేను అడిగేది. നീ ദൈവത്തിൽ വിശ്വസിച്ചിട്ട് నువ్వు దేవుని నమ్ముకొని హల్లెలూయా ఆവശ്യമായ ദൈവബലം നിനക്ക് കർത്താവ് തന്നിട്ടുണ്ട്. దేవుడు నీకు కావలసినంత బలమును శక్తిని దేవుడికి ఇచ్చారా? హల్లెలూయా స్వాతంత్రం പറഞ്ഞാൽ കിട്ടുന്നു. దాని అర్థం ఒక వందనాలు చెప్తే ఊరంతా కదిలిపోవాలి. హల్లెలూయా ഒന്ന് ఒకటి വിശ്വാസത്താലുള്ള ബലം. విశ్వాసములో కలిగి ఉన్న బలము. ഇവരെ പ്രാപിച്ചത് ఆయన పొందుకున్నది. ഇവരീ കാണുന്ന രണ്ട് കാലേ നിൽക്കുന്ന ഈ ബലം. ఆయన రెండు కాళ్ళలో నిలబడి ఉన్న బలము. ഇവരീ നടക്കുന്ന ബലം. ఆయన నడిచిన బలము యేసుక్రీస్తుവിലുള്ള విశ్వాసമാണ്. యేసయ్యలో ఉన్న విశ్వాసమే. പ്രിയമുള്ള ദൈവമേ, ప్రియ దేవుని బిడ్డలారా, ബലമില്ലെങ്കിൽ ഇന്ന് പകൽക്കാലം ఈ రాత్రి వేళ బలం లేదంటే കർത്താവിനോട് പറയണം. దేవునికి చెప్పు. నువ్వు വിശ്വാസത്തോടെ പറയണം. విశ్వాసముతో చెప్పు. నువ్వు എനിക്ക് ആവശ്യമായ വിശ്വാസം. నాకు కావాల్సిన విశ్వాసాన్ని ఇవ్వు దేవా. ആത്മീയവും ഭൗതികമായി ശാരീരികമായി ബലം പ്രാപിപ്പാൻ నేను ఆత్మికంగా శారీరకంగా భౌతికంగా నిలబడి తీరడానికి ഒരു കവിഞ്ഞ വിശ്വാസം నాకు ఒక పూర్ణత కలిగిన విశ్వాసాన్ని దయచేయము దేవా. హల్లెలూయా అబ్రహాముల విశ్వాసం നമുക്ക് പറയാൻ കഴിയാത്ത. అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మనం నోట్లో కూడా పలకలేనంత గొప్పది. ఆ మోరియా మలై കൊണ്ടുപോയി ఇస్సాకుని యాగం കഴിക്കാനായിട്ട് കൊണ്ടുപോയി. మోరియా కొండలో పైన తీసుకెళ్లి ఇస్సాకుని యాగం అర్పించి తీరడానికి వెళ్ళినప్పుడు అబ్రహాముల ఒక గుణం ఉండేది. అబ్రహాంకు ఒక మంచితనం ఉండేది. దైవం പറഞ്ഞത് മുഴുവൻ దేవుడు చెప్పినట్లా చేసేవాడు. ഇന്ന് രാത്രി ఈ రాత్రి వేళ ప్రియ సహోదరి సహోదరు, ప్రియ సహోదర సహోదరి, കർത്താവിന്റെ ദാസന്മാരെ, దేవుని యొక్క దోసలారా, ഞാൻ എന്നോട് തന്നെ నాతోనే నేను കർത്താവ് പറഞ്ഞതൊക്കെ ചെയ്യാം. దేవుడు చెప్పినవన్నీ చేస్తాను అని అడుగుండి ఒకసారి. హల్లెలూయా ഒരു മടിയും കൂടാതെ ചെയ്യാം. ఒక్కటి కూడా ఆలోచించకుండా దేవుడు చెప్పిన దాన్ని చేసుకున్నాడు. അബ്രഹാമിന് ഒരു മടിയുമില്ല. అబ్రహాంకి ఏ రీతి కలిగిన ఏ సందేహం అనిపించలేదు. ഇസഹാക്കിനെ കൂട്ടി ఇస్సాకును తోడు తీసుకొని అధికారത്തെ యాగం കഴിക്കാൻ అధికారం వారి యాగం అర్పించి తీరడానికి మోరియా కొండకు బయలుదేరాడు. యాగవస్తు యాగమృగం ఒഴിച്ചു బాക്കി എല്ലാ സന്നാഹവും యాగానికి అర్పించుకు తీరడానికి బలి పశువుని మాత్రం వదిలేసి మిగతా అవన్నీ సర్దుకొని ఇంట్లోకి బయలుదేరాడు. ഇസാഖിന് പോലും സംശയമായിരുന്നു. ఇస్సాకుకి కూడా చివరికి సందేహం కలిగింది. അബ്രഹാമിന് അറിയാം എന്റെ ഈ പൊന്നു മകനാണ് యాగమృగం. అయితే అబ్రహాంకి అర్థమైంది తన కొడుకునే బలి యాగముగా అర్పించేది. అబ్రహామిന് ഒരു കാര്യം നന്നായി. అబ్రహాంకి ఒక విషయం బాగా అర్థమైంది. ബാല്യക്കാരോട് പറഞ്ഞതുപോലെ పనివాడికి చెప్పినట్లా നിങ്ങൾ ഇവിടെ ഇരിക്കാൻ మీరు ఇక్కడ కూర్చోండి, ഞാനും బాలനും കൂടെ പോയി నేను కుమారుడు బయలుదేరి ഈ യാഗം കഴിച്ച് బలి అర్పించిన తర్వాత മടങ്ങി വരാം. తిరిగి వస్తాము. അബ്രഹാമിന് അറിയാം. అబ్రహాంకు తెలుసు. హల్లెలూయా ദോഷത്തിനായി തോന്നുന്നു എന്റെ ദൈവം. దేవుడు ఏది కూడా హాని అనిపించేట్టుగా నాకు చెయ్యడు. താൻ യാഗം കഴിക്കാനായി തുടങ്ങി. ఆయన బలి అర్పించడానికి సిద్ధమై తీరాడు. കത്തി എടുത്തതാ സംഭവമായി. అది ఎత్తాడని రాసుంది. హల్లెలూయా അബ്രഹാമേ ബാലന്റെ മേൽ കൈവെക്കരുത്. అబ్రహాము ఆ కుమారుడి మీద చెయ్యమయ్యమాక. ഇന്ന് നീ തലമുറയെ കുറിച്ച് ഭാരപ്പെടുന്നു. ఈ రోజు నువ్వు పిల్లల గురించి బాధపడుతున్నావు కదా. భారపడడం నిനക്ക് వేണ്ടി ఈ రాత్రి వేళ దేవుడు మాట్లాడేది భారం చెందుకోబోతున్న పిల్లల గురించి దేవుడు നോക്കിയപ്പോൾ മകന് പകരമായി ഒരാട്ടിക്കുട്ടി. చూసేటప్పుడు దేవుడు కుమారునికి బదులుగా ఒక మేక పిల్లలను దేవుడు సిద్ధపరిచాడు. అప్పని మగనోട് കൂടി യാഗം കഴിച്ച് തിരിച്ചു. తల్లి తండ్రి కొడుకు కలిసి యాగం అర్పించి తిరిగి వచ్చారు. അങ്ങനെ അബ്രഹാം ബഹുജാതികളുടെ అలా అబ్రహాం అనేక జాతులకు తండ్రిగా మారి ദൈവം തന്നോട് വാഗ്ദത്തം ചെയ്തത്
దేవుడు తనకి వాగ్దానం చేసింది పూర్తి చేసుకోవడానికి దేవుడు బలం పొందేసుకో. దాని తర్వాత మనం చూడగలిగింది ఇది. విశ్వాసం ఆరోగ్యం, ఆయన విశ్వాసం ఆరోగ్యంగా మారి తీరింది. ఒకటి విశ్వాసంలో ఉన్న ఆరోగ్యము, రెండోది శారీరకంగా ఉన్న ఆరోగ్యము, ఆత్మీయంగా ఉన్న ఆరోగ్యము. అది కారణమై తీరినది యేసయ్యలో ఉన్న విశ్వాసమే. ఈ రాత్రి వేళ ఎంతమంది విన్నముద్రలు నా జీవితంలో జరిగింది? విశ్వాసం ద్వారా బలం పొందుకోవాలి. విశ్వాసం ద్వారా నేను ఆరోగ్యవంతుడై ఉండి తీరాలి. ఎంతమంది విన్నది నమ్మేది? మన యేసయ్య త్వరగా రాబోతున్నారు. నాకు తెలియదు వచ్చే సంవత్సరం నేను వస్తానో రానో నాకు తెలియదు. మనకెవరికి తెలియదు ఈ విషయం. ఈరోజు రాత్రి వేళ యేసయ్య గారు తిరిగి వస్తే, ఆయన మేఘారూపుడై తిరిగి వస్తే ఆయనతో తిరిగి కలవడానికి లోకంలో జరుగుతున్న వాతావరణం అంతా మీరు చూసుకోవాలి. విశ్వాసము ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, విశ్వాసానికి కలిగిన బలము ద్వారా, ఆరోగ్యము ద్వారా, దేవుని యొక్క కృపను నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి దేవుడు కృప ఇచ్చుకుని మమ్మల్ని గుర్తించండి, ప్రార్థన చేయండి. ఇంతసేపు సమయం వాక్యం బోధించి తీరడానికి సమయాన్ని ఇచ్చిన సంఘ కాపాడబడి వందనాలు. దేవుని సన్నిధిలో మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ దేవుని సన్నిధిలో దేవుడు మమ్మల్ని కూడా సహాయపడుతున్నారు. సకల వర్తమానం అందించిన దేవదాసులకి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. అందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఆందోళన దేవుని మూడు ప్రశ్నలు అడిగి హల్లెలూయా. దేవదాసుని విగారన ఎంత మాట మనసినట్టు విశ్వాసంలో శక్తి పొంది విశ్వాసంలో ఆరోగ్యంగా మారడం. అదేవిధంగా రెండు విషయం కోసం మన నాన్నగారు అమ్మగారు హాస్పిటల్ ఉన్నాం. దేవుడి రాత్రి మన ప్రార్థన అమ్మగారు శరీరంలో దేవుడు స్వస్థపరిచారు. విశాఖపట్నంలో రాజుగారి అబ్బాయి ఉన్నారు, ఆయనకి కూడా దేవుడు విడుదల ఇచ్చారు. టెస్ట్ అందిని టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసినప్పుడు ఏమీ లేదన్నట్టుగా రావాలి. అందరూ దేవుడు సరి పాప ఒప్పుకొని ఒక మాట దేవుడు నా పాప క్షమించమని అందరూ నోరుతారు, అందరూ నోరుతారు, అందరూ నోరుతారు, అందరూ నోరుతారు. అద్భుతం జరిగింది. పరిశుభ్రమైన తండ్రి నీకు వందనాలు. చక్రవర్తమాన్ని ఇచ్చిన స్తోత్రం, ఆనందగారికి ఇచ్చిన స్తోత్రం, దేవిగారికి ఇచ్చిన స్తోత్రం, ఆ పరిచయానికి ఇచ్చిన స్తోత్రం, మంచి వాక్యం ఇచ్చిన స్తోత్రం. మన అమ్మగారు స్తోత్రము. హల్లెలూయా. హాస్పిటల్ అన్నిటిగా ఉంది. అది ఐసీలో చేస్తున్నామని విడుదల కలిగింది. ఐసీ పొట్టించిన స్తోత్రం. దేవా రాజుగారి అబ్బాయి చిన్న బాలికి ఇచ్చిన స్తోత్రం. ఏమి లేనట్టుగా దేవుడు మూడు రోజుల ప్రజలకు దేవుడు దీవించండి. ఆడి కుటుంబాన్ని దీవించండి, ఈ సంఘ దీవించండి, ఊరు దీవించండి. ఊర్లందరూ మారవలసిపోతే రాయిస్తాం. ఊరు మీదకు పరిశుద్ధ రక్తం మోక్షించి హృదయానికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చిన అందరికి మారవలసి కలిగిన అందరికి విడుదలించిన ఈ సంఘ కాపాడికి దీవించిన ఆయన సమస్యలు మారిపోయిన అప్పుల వారి అయిన శాపం సంఘం నుండి తొలగిపోయిన సమృద్ధి ఇంటిలోకి వచ్చిన దేవుడు నా ప్రార్థనగా అందించిన యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి. దేవుడు మన ప్రార్థన
ఒక్కడే ఆలకించిన సోదరు చెప్పండి. విడుదల సోదరు చెప్పండి. విడుదల సోదరు తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాల దేవుని సహాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరి తోడై ఉండి మమ్మల్ని కాచి కాపాడనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీవించును. ఆమేన్. ప్రార్థన అవసరం ప్రార్థన